ఉంది కదండి, చూసారు కదండి మంచి వెల్లుల్లి రబ్బలు. అంటే ఇప్పుడు ఈ వాము మాత్రం లైట్గా వేయించుకుంటామండి. లైట్గానే కాదు, మంచిగా వేయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 ఐటమ్స్ కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుని తెలగపిండి వడియాల్లో మనం కలుపుకోవాలి. అండ్ వీటితో పాటు ఇవి బాగా కలిపేసినాక మనం ఏంటది నిమ్మకాయలు కూడా మంచిగా సరిపడిందండి. మనకి ఎక్కువ నిమ్మకాయలు వేసుకుంటే బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదండి, ఇదంతా తెలగపిండి వడియాల కోసం అండి. అండ్ మీరు ఎప్పుడన్నా చేసుకుంటే ఈ వీడియోని చూసి మీరు ఇలా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. వేడి మనకి ఎప్పుడన్నా ఫీవరు అలాంటివి వచ్చినప్పుడు, ఎప్పుడన్నా సరే మనం డైలీ అంటే రొటీన్ లైఫ్లో మనం చల్లదన్నం తీసుకునేటప్పుడు వేడి గింజన్నంతో చల్లదన్నం అంటే నైట్ అన్నం మార్నింగ్ తినడం ఇలాంటివి మనం చేసేటప్పుడు ఈ వడియాలో మనం గట్టిగా పట్టేస్తుందండి. చాలా రోజులు చూసినట్లేదు నేను. ఇందులో గడ్లుప్పు కూడా కాస్త వేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు ఈ వాము, ఈ గడ్లుప్పు